So many times young people are discouraged for at least for no reason at all, sometimes silly reasons. కనుక పర్యాయాలు యవనస్తులైనటువంటి వారు నిష్కారణంగా నిరుత్సాహపడుతుంటారు. కొన్నిసార్లు చాలా స్వల్పమైనటువంటి అర్థం లేని వాటికి నిరుత్సాహపడుతుంటారు. They reflect their discouragement saying that I don't like to read the word of God any longer, I don't like to pray, I don't like to worship, I don't like to go to the house of the Lord, I don't like to mingle with God's people. వారు తమ యొక్క నిరుత్సాహాన్ని ఏ రీతిగా వ్యక్తపరుస్తుంటారంటే, నీకు వాక్యం నేను చదవాలనిపించట్లేదు, నేను మందిరానికి వెళ్ళను, దేవుని ప్రజలతో కలుస్తున్నాను, ప్రార్థన చేయను, ఆరాధన చేయను అంటుంటారు. But some people are over excited, hyperactive. కొంతమంది ఏమో అత్యుత్సాహము, ఎక్కువగా ఉత్సాహం పొందుతుంటారు. If they read one chapter, they say that Lord has spoken to me and they have to give a mic and a dais for me to speak. వారు ఒక అధ్యాయం చదివారో లేదో, నాకు ఒక మైక్ కావాలి, నాకు ఒక వేదిక కావాలని చెప్తా వాక్యం అంటారు. This is one of the exciting features of young converts. కాబట్టి కొత్తగా జన్మించిన వారిలో అత్యుత్సాహ రకాలు. But you also do not do that. Refrain from doing so. మీరు అలా చేయకూడదండి, అలాంటి వాటిని దూరంగా ఉండండి. There was a place or a prayer hall like this in a particular place. ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఇలాంటి ప్రార్థనా స్థలం ఒకటి ఉండింది. Just born again brother started to read the word of God and excited to share it with the assembly immediately. బట్ అప్పుడే తిరిగి జన్మించినటువంటి ఒక అతను అత్యుత్సాహంతో దేవుని యొక్క వాక్యాన్ని మరి సమాజంతో పంచుకోవాలి అనుకున్నాడు. So he requested the leadership to give a opportunity for him to share the word of God. కాబట్టి పెద్దల దగ్గరికి వెళ్ళేసి దేవుని వాక్యం పంచుకోవడానికి కొరకే అవకాశం ఇవ్వమని అడిగాడు. Usually in our fellowship they will not give opportunity in a single attempt. కానీ మామూలుగా ఒకేసారిగా అవకాశాన్ని మన సమాజాల్లో ఇవ్వరు. They keep on watching us, observing us and try to see whether we are really aligning ourselves with the word of God. వారు మనం చూస్తుంటారు, పెద్దలు గమనిస్తుంటారు, దేవుని వాక్యానుసారంగా ఈ అమ్మాయి జీవిస్తున్నారా లేదా అనేది గమనిస్తారు. But he started to pester on them. అయితే ఆయన వాళ్ళపై చాలా ఒత్తిడి చేశాడు. So they wanted to relieve that strain. కాబట్టి ఆ ఒత్తిడి నుంచి వారు తప్పించుకోవాలని one day they asked that brother you can share your testimony and the word of God in the evening gospel meeting on Lord's day. వారు చెప్పారు కదా, ప్రభు దినాన సాయంకాలం సువార్త కూడిక ఉంటుంది, అప్పుడు నీ సాక్ష్యము వాక్యం రెండు కలిపి చెప్పేసి అన్నారు. So he was so excited, started to prepare himself for the sharing the word of God, not for the testimony anyway. కాబట్టి ఆయన చాలా ఉత్సాహంతో ఉన్నాడు, సాక్ష్యం ప్రక్కన పెట్టేసి వాక్యం ఎక్కువగా ఇంకా ధ్యానం చేయడం మొదలు పెడుతున్నాడు. So Sunday evening gospel meeting came. కాబట్టి సాయంకాలము సువార్త కూడిక ఆదివారం వచ్చింది and singing has done. పాటలు అయిపోయాయి. Then the leader said that now brother so and so will share his testimony and the word of God. నడిపించి నాయకుడు చెప్పాడు, పలానా సహోదరుడు తన సాక్ష్యం పంచుకుంటాడు, వాక్యం చెప్తారని. And the twist is he is not married, unmarried. అక్కడ మలుపు ఏంటంటే ఆ అబ్బాయి క్షమించండి, పెళ్లి కాలేదు. So he came before the microphone like this and started to share the word of God. కాబట్టి ఈ రీతిగా మైక్ ముందుకు వచ్చినాడు, దేవుని వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు. And then he said, I am going to tell a mystery for you today. It's not me, that brother. కాబట్టి నేను కాదు ఆ సహోదరుడు అన్నాడు, ఈ రోజు మీకు గొప్ప మర్మం చెప్తాను నేను అన్నాడు. Then they were all excited, what this mystery this boy is going to share. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో ఏంటబ్బా ఏం చెప్తాడు ఈ మర్మం అని చూస్తున్నారు. Then he said that God solemnized a marriage to Adam by giving Eve to him. కాబట్టి దేవుడు ఆయన చెప్పాడు కదా, దేవుడు ఆదాముకి ఇవ్వడం ద్వారా పెళ్లి ఆయన జరిగించాడు. Then what is the relationship between Adam and God? ఇప్పుడు ఆదాముకి దేవునికి మధ్యలో సంబంధం ఏంటి? Then people said he is a father to him. అంత ప్రజలు అన్నారు కదా ఆయనకి తండ్రి అవుతాడు అని చెప్పాడు. He said that you told exactly wrong answer. ఆయన చెప్పాడు కదా మీరు ఖచ్చితంగా తప్పు జవాబు చెప్పారు అన్నాడు. Then he said I will tell you this mystery now, right answer. మీరు సరైనటువంటి జవాబు చెప్తాను, ఈ మర్మము చెప్తాను చూడండి అన్నాడు. దేవుడు కూతుర్ని ఆదాము పెళ్లి చేశాడు కనుక దేవుడు ఆదాముకు అల్లుడు అవుతాడు, మామ అవుతాడు. See how mysterious is the word of God for him. కాబట్టి ఆయనకి చూడండి దేవుని వాక్యం ఎంత మర్మము. అవనిచ్చి పెళ్లి చేసినాడు కనుక మామ అవుతాడట దేవుడు. There is no such address in the whole scriptures. కనుక బైబిల్ అంతట్లో కూడా దేవునికి అలాంటి పేరు ఎక్కడ రాయబడలేదు. So don't be excited like that to share the things that do not align with the word of God. కాబట్టి దేవునికి వాక్యంతో పొందన లేనటువంటి సంగతులను అత్యుత్సాహంతో పంచుకోవద్దండి.
Give time for God to prepare you mentally, spiritually, so that the Lord will use you in His own time. దేవునికి సమయం ఇవ్వాలి. దేవుడు ఆత్మీయంగానో మానసికంగానో మనం సిద్ధపరిచి దేవుడు తగినటువంటి తన సమయంలో మనం ఉపయోగించుకునేటంత వరకు కూడా